ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడిన దానికి ఇవి రోజు రోజుకి వివాదాస్పదవుతున్న మాట మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు ఒకనాడు చిరంజీవి గారు అల్లూరు రామలింగయ్య గారికి అల్లుడు, స్వశక్తి మీద ఎదిగిన వ్యక్తి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన ద్వారానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిత్ర ప్రవేశం చేయటం కూడా జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా అభిమానులు ఏర్పాటు చేసుకున్నారనేది ఈరోజు అతను ప్రముఖ కథానాయకుడిగా, అలాగే ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎదగటానికి ఆయన శైలి, ఆయన మాట్లాడిన తీరు, ఆయన నడవడిక కారణమైంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చిరంజీవి గారి ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఉదాహరణకు మీకు చెప్తాను, నేను ఖుషీ సినిమా తర్వాత మళ్ళీ జల్సా వరకు ఆయనకి విజయాలు లేవండి. అయినా సరే 11 సంవత్సరాలు విజయాలు లేకపోయినా కూడా ఆయన అగ్ర కథానాయకుడిగానే ఎదిగాడు అంటే నిస్సందేహంగా అతని ప్రతిభా పాఠవాలు, అతనుకున్న అభిమానులు, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు అల్లు అర్జున్ వచ్చేసరికి అదే చెప్పేది. ఇప్పుడు తర్వాత అల్లు అర్జున్ వచ్చేసరికి చిరంజీవి గారికి మేనల్లుడుగా చిత్రరంగ ప్రవేశం చేసిన దినదిన ప్రవర్ధమానం అవుతూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి అల్లు అర్జున్ కూడా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దౌర్భాగ్యం కొంతవరకు వాస్తవం ఉంది. అసలు మెగా ఫ్యాన్సే కదా మొదట అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ గా ఉన్నది, అంటే వాళ్ళే కదా మొత్తం. తర్వాత అల్లు అర్జున్ గారు తను నిరూపించుకొని సినిమాలన్నీ కూడా అంటే నరేష్ గారు, అందుకే నేను వివరంగా చెప్పాను. లేదు నరేష్ గారు వివరంగా చెప్పిన కారణం కూడా అదే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు చిరంజీవి గారు ఎదగటానికి అల్లు అరవింద్ గారు సహాయ సహకారాలు లేవని చెప్తే ఎంత అది తప్పు అవుతుందో, ఈరోజు అల్లు అర్జున్ అనే వ్యక్తి చిత్ర పరిశ్రమలో నిలదొక్కున్నాడు, ఈ పేరు ప్రఖ్యాతులు వస్తే దానికి చిరంజీవి గారి ప్రభావం, అల్లూరు రామలింగయ్య గారి యొక్క అభిమానులు లేరంటే కూడా అంతే అది ఎగతాళిగా అవుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాకపోతే ఇక్కడ ఏందంటే అక్కడ ఆ రోజు అల్లు అర్జున్ మాట్లాడింది సందర్భోచితంగా మాత్రం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి చిట్టిబాబు గారు చెప్పింది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే రాజకీయంగా ఈరోజు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పర్యావరణానికి సంబంధించి అడవులను కాపాడుకునే విషయంలో అందరూ కూడా ఇప్పుడున్న చిత్ర కథానాయకులు అందరూ దాంట్లో మమేకమైపోవాలి, దాన్ని పెంచి పోషించే విధంగా చిత్రాలు నిర్మించాలి తప్ప ఇలాంటి చిత్రాలు నిర్మించకూడదు అని చెప్పి ఆయన చెప్పిన దాంట్లో తప్పట్టాల్సిన అవసరమే లేదు. 40 సంవత్సరాల లేకపోతే అల్లూరు సీతారామరాజు అప్పుడా, నిస్సందేహంగా కాదు, అందుట్లో సందేహం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఉత్తమ కథానాయకుడిగా ఇస్తే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చినట్ట కాదు కదా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఏంటి? దానికి సంబంధించినంత వరకు చిత్ర పరిశ్రమలో నిష్ణాతులైన వ్యక్తులను నియమించేసి వాళ్ళల్లో ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఉత్తమ చిత్రాలను ఎన్నిక చేసుకుంటా వస్తారు. అంతేగాని దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధమా? భారతీయ జనతా పార్టీని విమర్శించినట్ట కాదు కదా. ప్రతిదానికి భారతీయ జనతా పార్టీని ఎందుకు లాగుతారు దీంట్లో? కేంద్ర ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం, ఎందుకు లాగాలి దాన్ని? ఇది రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మనమే చేస్తున్నాం రాజకీయం. రాజకీయానికి సంబంధం లేకుండా మాట్లాడాలా? మనకేంటి రాజకీయాలతోటి? ఈ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి రాజకీయాలకు నిజంగా బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడిన దాన్ని తప్పుపడదాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మామ అల్లుళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మనకేంటి సంబంధం? మీకు వస్తే ఇష్టమైతే మీ నియోజకవర్గాన్ని పిలవండి, లేకపోతే వద్దానండి. అంతేగాని ఆయన మాట్లాడటం కూడా తప్పే కదా. దీన్ని ఇందాక నటి కుమార్ గారు చెప్పినట్టు నిస్సందేహంగా మాట్లాడండి. భజన పరులు ఎవరు? భజన పరులు ఎందుకు భజన పరులు అవుతారు? ఎవరు ఎందుకు భజన పరులు అవుతారు? మాట్లాడే వాళ్ళు ఎవరైతే మాట్లాడారో అలా మాట్లాడిన వాళ్ళు అని చిట్టిబాబు గారు అంటున్నారు. మిమ్మల్ని కాదు, బొలిశెట్టి లాంటి వాళ్ళని అంటున్నాను నేను. బొలిశెట్టి లాంటి వాళ్ళని నిస్సందేహంగా, అందుకే బొలిశెట్టి గారు తప్పన్నాను. వాళ్ళు ఏదో పవన్ నిస్సందేహంగా తప్పన్నాను చిట్టిబాబు గారు. నేనేమో ఆయన సమర్థించట్లేదు. నిస్సందేహంగా తప్పు అది. ఇప్పుడు ఎవరైనా చేసేది అదే కదా, ఏ పార్టీ వాళ్ళైనా చేసేది అదే కదా. ఏ పార్టీ మనుషులైనా సరే ఆ పార్టీకి వాళ్ళు అంటగా వాళ్ళనే వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఇప్పుడు అదే ఇందాక మీరు భ్రమ
సంతోషపడిపోతారు పవన్ కళ్యాణ్ అని వీళ్ళ భ్రమ. ఆ భ్రమ పూర్తి చేసే అది కాదండి. ఇప్పుడు ఎంతమంది ఏం చేసినా చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి ఉన్న మైత్రి బంధం పోతుందా? బాబామతులు కాకుండా పోతారా? ఈ రోజుకి ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించకుండా ఉంటున్నారా? మధ్యలో వీళ్ళు ఎన్ని చేస్తున్నారు, ఎన్ని కుప్పగంతులు వేస్తే వచ్చే నష్టం ఏమో చెప్పండి. జరిగిద్దా అది? కాదు కదా. అవి మనకు తెలుసు కదా. చిత్ర పరిశ్రమ ఉన్నవాళ్ళం మనం ఎప్పటి నుంచో 80 దశకం నుంచి చూస్తున్నాము. ఎవరెవరు చిత్ర పరిశ్రమలో వచ్చి ఎన్ని నాటకాలు ఆడి ఎన్ని విధాలా చేసి ఎదిగిన తర్వాత ఎంతమంది నెత్తి మీద కాళ్ళు పెట్టింది మనం చూడలేదా? ఇవాళ కొత్త అది పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నం చేయట్లేదా? అది ఏమో కొత్త ఏం కాదు కదా. చిత్ర పరిశ్రమలో జరిగేదే కదా. విషయంలో రాజకీయ నాయకులు మాట్లాడటం అనవసరం. నిస్సందేహంగా అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కంటిన్యూ అంకమరావు గారు, మీరు ఇందాక ఏదో పాయింట్ వాస్తవమే, నిస్సందేహంగా తప్పే. అదే చెప్తున్నా. ఇప్పుడు మామూలుగా ఇక్కడికి వచ్చేతలకి ఒక విషయం అండి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అండి. కేంద్ర ప్రభుత్వం అనేది కమిటీ, అక్కడ ఒక కమిటీ నియమించింది. వాళ్ళు ప్రతిభ గల చిత్రాలకి లేకపోతే ప్రతిభావంతులకి లేకపోతే వాళ్ళని లోపరుచుకున్న వ్యక్తులకి ఇవ్వచ్చు. అట్లానే జరుగుతుంది. నిజంగా వచ్చే తలికి ఈ పురస్కారాలు అనేవి న్యాయబద్ధంగాను అది కాదు చర్చ. జనాలు ఇప్పుడు అది అవార్డులు ఎట్లా ఇస్తారు అనేది కాదు, అది వదిలేద్దాం, పక్కన పెట్టండి. అది అవార్డులు ఎట్లా ఇస్తారు వేరే టాపిక్. మళ్ళీ అది అల్లు అర్జున్కి వస్తేనేమో ఇప్పుడు ఇక్కడికి వచ్చేదలికి మాత్రం నిస్సందేహంగా ఇది చిత్ర పరిశ్రమని రాజకీయం చేయడం అనేది, నరేష్ గారు, చిత్ర పరిశ్రమని రాజకీయం చేయడం అనేది చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలియదు ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ముక్కుసూటిగా ఉంటాడు. ఈ రోజు ఆయన ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏమి రావాలి, ఏం మేలు చేయాలనే విషయం మీదే ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదన్నా మంచి మార్కులు కొట్టాలని మాట్లాడారా, లేదంటే అతను చేసినందుకు అల్లు అర్జున్ మాట్లాడిన దానికి నిజంగా మనస్తాపం చెంది మాట్లాడారంటే రెండు కారణాలు కనపడతాయి అక్కడ. ఒక బాధ్యత గల పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఆయనకు బాధ అనిపించుండొచ్చు, ఆయన కూడా చెప్పుండొచ్చు, దాన్ని కూడా మనం తప్పట్లా. కానీ దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం, చిరంజీవి గారు లేకపోతే వీళ్ళు లేరంటాం, ఇది మాత్రం పొరపాటు అంటున్నాను నేను. రైట్. ఇప్పుడు చిరంజీవి గారు లేరంటే, పవన్ కళ్యాణ్ గారు లేరంటే అది ఎంతవరకు సబబు? అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే మాట. రేపు పొద్దున్న నిజంగా చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీళ్ళందరూ వద్దనుకుంటే అతనే కనుమరుగైపోతాడు. ఎంతమంది బాలేదు కాదు. ఒక 50 ఏళ్లుగా ఈ ఇండస్ట్రీని చూస్తున్నా, వీళ్ళ ఒక్కొక్క మెట్టు చూసిన వాడిని నేను.